ఒకసారి రసం ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో నేను ఇక్కడైతే టమాటో, కొత్తిమీర, ఉల్లిపాయ, చింతపండు శుభ్రంగా వాష్ చేసి తీసుకొని ఒక టమ్లర్ వాటర్ పోసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ మనకి మిక్సీకి కావాల్సిన ఏంటో చూద్దాం రండి. ఇక్కడ నేను ఎండుమిర్చి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు వేయటం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే ధనియాలు, మిరియాలు, జీలకర్ర నేను ఎక్కువైతే తీసుకుంటాను. ఇక్కడ వెల్లుల్లి ఉంది కదండి, నేను వెల్లుల్లి అయితే లాస్ట్లోనే వేస్తాను. ఇప్పుడైతే నేను పట్టుకున్నాను కదా, పక్కన పెట్టుకుని ఇదంతా పొడి చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను లాస్ట్లోనే వెల్లుల్లి వేసుకొని అది కూడా చక్కగా పేస్ట్లా చేసేసుకుంటాను. ఇప్పుడు తీసేసి ఒక చిన్న గిన్నెలో అయితే తీసి పెట్టేసుకుంటున్నాను. ఇది చాలా మంచిది చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా. ఇప్పుడు మనకి వర్షాల వల్ల మనకి హెల్త్ అనేది ఎలా అయినా చేంజ్ అవుతుందన్నమాట. సో కోల్డ్, జ్వరాలు ఇలాంటివి వస్తాయి. ఇలాంటి రసం మనం ఇప్పుడు ఈ వర్షాలు తగ్గేదాకా తీసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ నేను రసానికి కావాల్సినంత పెట్టుకుని దీంట్లో వేస్ట్ అంతా తీసేసి వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో నేను ఇంట్లోనే తయారు చేసి పెట్టుకున్న అర స్పూను పసుపు అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సో ఇక్కడ మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాం కదండి రసం పొడి, ఇది మొత్తం వేసేసుకొని శుభ్రంగా ఒకసారి కలిపేసుకుందాము నీట్గా. చూడండి మనకి ఎంత ఉప్పు సరిపోయిందా, పులుపు సరిపోయిందా అనేది ఇప్పుడే చూసుకోండి. కరెక్ట్గా ఉంటుంది. నేను ఎక్కువే వేసుకున్నాను అనమాట రసం పొడి. సో కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. దీంట్లో ఒక స్పూన్నర ఆయిల్ యాడ్ చేసుకొని, కొంచెం మనకి ఆయిల్ తక్కువ ఉంటేనే మంచిది, ఎక్కువైతే యాడ్ చేసుకోవట్లేదు నేను. దీంట్లోని ఆవాలు, సాయిపప్పు రెండు కొంచెం వేసుకుందాం. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం. ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ఇక్కడ నాకు ఈ రసానికి ఇంకొకటి స్పెషల్ ఏంటంటే ఇంగువ అండి. ఇంగువ మనం పప్పుల్లోని, కూరల్లోనే కాదు, సో ఇలా రసంలో వేసుకోవటం వల్ల మనకి ఇంకా చాలా జీర్ణశక్తి కూడా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఇక్కడ నేను ఇంగువ యాడ్ చేసుకుంటాను ఇప్పుడు. ఈ రసం చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. పెద్దవాళ్ళకి కూడా జీర్ణశక్తి సమస్య ఉంటే మాత్రం చాలా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. ఈ వర్షాలకి చిన్నపిల్లలకి వెంటనే కోల్డ్ అలా వస్తుంది కదా, 2-3 years బేబీస్కి కూడా ఈ రసం వేసి పెట్టచ్చు, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాగా నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు శుభ్రంగా మనం ఇది ఇంత ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్న రసం ఇప్పుడు ఈ తాలింపులను యాడ్ చేసేసుకుందాం. లాస్ట్లోనే వేస్ట్ ఉంటుందండి, అది కొంచెం మాత్రం నేను వేసుకోవట్లేదు. సో ఇప్పుడు నేను ఇంకా గరిటెగా ఏం పెట్టట్లేదు. ఇలా మనకి ఐలో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే నేనైతే ఐలో పెట్టేసుకున్నాను. లైట్గా మనకి ఇలా పొంగు వస్తుంది అని అనగా మనం ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి ఇట్లా పొంగు వస్తే సరిపోతుంది. రసం అయితే రెడీ అయిపోయింది. ట్రై చేయండి. ఈ వర్షాలకి మన నోటికి చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే ఈ రసం ట్రై చేసి మీరు నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.